ఒక్కసారి ఊహించుకోండి, మన పెద్ద సినిమా ఫస్ట్ లుక్ లో రామ్ చరణ్ గారి మాస్ అవతార్ అయితే చూశారు కదా. ఆ మాస్ కట్అవుట్ కి ఏఆర్ రెహమాన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే తోడయ్యి, దానికి తోడు బుచ్చిబాబు గారి టేకింగ్ గనక తోడైతే ఆ మాస్ ఎరప్షన్ ఏ రేంజ్ లో ఉంటుందో ఒక్కసారి అయితే ఊహించుకోండి. నాకైతే ఊహించుకుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఆ రేంజ్ గ్లిమ్స్ అయితే ఏప్రిల్ 6వ తారీఖున శ్రీరామనవమి సందర్భంగా మన ముందుకైతే రాబోతుంది. కాబట్టి రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే రెడీ అయిపోండి. దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ పోస్టర్ ఏదైతే ఉందో అది ఇందాకే వచ్చిందనమాట. ఉగాది సందర్భంగా వీళ్ళైతే రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో మన రామ్ చరణ్ గారు మండే సూర్యుడిలాగా అయితే కనపడుతున్నాడు. ఆ సూర్యుడి నుండి వచ్చే వేడి మామూలుగా ఉండదన్నమాట. ఆ వేడికి ఉన్న ప్రతి బాక్స్ ఆఫీస్ రికార్డు కూడా భస్మం అయిపోద్ది. ఆ రేంజ్ గ్లిమ్స్ అయితే మనం అయితే చూడబోతున్నాం. ఒక్కసారి ఈ గ్లిమ్స్ రిలీజ్ అయిన తర్వాత పెద్ద సినిమా మీద అంచనాలు అయితే ఎక్కడికో వెళ్ళిపోతాయి. మరి ముఖ్యంగా గ్లిమ్స్ లో ఉన్న లాస్ట్ షాట్ ఏదైతే ఉందో అదైతే రిపీట్స్ లో అయితే చూస్తామంట. ఇండస్ట్రీ వర్గాల్లో ఈ పెద్ద సినిమా గ్లిమ్స్ గురించి ఆల్రెడీ చర్చలు అయితే మొదలైపోయాయి. ఆ రేంజ్ గ్లిమ్స్ అయితే మన ముందుకైతే రాబోతుంది. ఫ్యాన్స్ అయితే రెడీ అయిపోండి. నేను ఆల్రెడీ మొన్నే చెప్పా, ఉగాదికి అయితే గ్లిమ్స్ అయితే రావట్లేదు, ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్ అయితే అవ్వద్దని. చాలా మంది అయితే నా మాటలు అయితే నమ్మలేదు. నాకు తెలియకుండా నేనైతే మాట్లాడను అనమాట, తెలిస్తేనే మాట్లాడతా. సరే, మరి ఇంక ఇది పక్కన పెడితే అబ్బాయి ఫ్యాన్స్ కి ఈ రకమైన సర్ప్రైజ్ వస్తే, బాబాయ్ ఫ్యాన్స్ కి కూడా ఈ రోజు మార్నింగ్ అదిరిపోయే సర్ప్రైజ్ అయితే వచ్చిందనమాట. అదే హరిహర వీరమల్లు సినిమా నుండి ఒక బ్రాండ్ న్యూ పోస్టర్ అయితే రిలీజ్ అయింది. నిజంగా ఆ పోస్టర్ లో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అయితే మెరిసిపోతున్నాడనే చెప్పాలి. ఇంకా ఆ పోస్టర్ లో నాకు నచ్చిన 2 ఎలిమెంట్స్ ఏంటంటే, ఒకటి మన పవన్ కళ్యాణ్ గారు, రెండోది ఏంటంటే కింద ఉన్న రిలీజ్ డేట్ అనమాట. మే 9న ఖచ్చితంగా హరిహర వీరమల్లు సినిమా అయితే రిలీజ్ అవబోతుంది. ఫ్యాన్స్ అయితే రెడీగా ఉండండి. ఇంకా నేను ఈ సినిమా టీం ని కోరుకునేది ఏంటంటే, సినిమా రిలీజ్ అవడానికి ఇంకా నెల రోజులు మాత్రమే టైం అయితే ఉంది. ఎటువంటి ప్రమోషన్స్ చేయకపోయినా ఫ్యాన్స్ అయితే సినిమా అయితే చూస్తారు. కానీ న్యూట్రల్ ఆడియన్స్ ఎప్పుడైతే ఈ సినిమా చూడాలని కదులుతారో అప్పుడే సినిమా అయితే సక్సెస్ అయింది. కాబట్టి వాళ్ళ దగ్గరికి సినిమా వెళ్లేలాగా ప్రమోషనల్ యాక్టివిటీస్ అయితే చెయ్యాలని నేనైతే కోరుకుంటున్నా. ఇంకిది పక్కన పెడితే ఒక పక్కా కమర్షియల్ కాంబినేషన్ అయితే ఈ రోజు అయితే సెట్స్ పైకి అయితే వెళ్ళిందనమాట. అదే మన మెగాస్టార్ చిరంజీవి గారు అలాగే అనిల్ రావుపూడి గారి కాంబినేషన్. ఆ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అయింది. దీనికి ముఖ్య అతిథిగా మన విక్టరీ వెంకటేష్ గారు అయితే వచ్చారు. ఇప్పుడు బాగా వినపడుతున్న న్యూస్ ఏంటంటే, ఈ సినిమాలో వెంకటేష్ గారు కూడా చిన్న క్యామియో రోల్ చేస్తున్నారనే న్యూస్ అయితే బాగా వినపడుతుంది. ఇదైతే జరగాలని నేనైతే కోరుకుంటున్నా. ఎందుకంటే ఒకప్పుడే కాదు, ఇప్పుడు కూడా చిరంజీవి గారు కావచ్చు, వెంకటేష్ గారు కావచ్చు, ఆడియన్స్ ని తమ సినిమాల ద్వారా అలరిస్తూనే ఉన్నారు. కాబట్టి వీళ్ళిద్దరూ కలిపి ఒక ఫ్రేమ్ లో కనబడితే నిజంగా అదైతే చాలా మంచి పిక్చర్ అయితే అయింది. ఈ సినిమా ఈ రోజు ఉగాదికి అయితే స్టార్ట్ అయింది కదా, మళ్ళీ నెక్స్ట్ సంక్రాంతికి అయితే ఈ సినిమా అయితే మన ముందుకైతే వచ్చేస్తుంది. కాబట్టి చిరంజీవి గారి ఫ్యాన్స్ అయితే రెడీ అయిపోండి. సరే, మరి ఈ రోజు రామ్ చరణ్ గారి సినిమా నుండి, పవన్ కళ్యాణ్ గారి సినిమా నుండి, చిరంజీవి గారి సినిమా నుండి వరుస పెట్టి అప్డేట్స్ అయితే వచ్చాయి. మెగా ఫ్యాన్స్ అయితే ఫుల్ హ్యాపీగా ఉంటారని నేనైతే అనుకుంటున్నా. సరే, మరి రేపు మరికొన్ని కొత్త సినిమా అప్డేట్స్ తో మనం అయితే కలుద్దాం. ఈ రోజు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.